అమ్మ సుధీర్. సుధీర్ అంటే మామయ్య పేరా? లేదు, మా డాడీ పేరు. మీద నమ్మకం నాకు ఏదో హట్టింగ్ మామూలుగా అంటే అటు నుంచి వచ్చాడు బడు టచ్ కూడా చేయట్లా. రెస్పెక్ట్. వెజ్జేనా? చూడమ్మా వెజ్ హ్యాపీకి తీసుకోవచ్చు. మందే ఇది ఫార్మాలిటీ ఉండదు. సినిమా మీ ఫ్రెండ్స్ అందరూ పోతారా? గర్ల్స్ కాలేజ్ కదా ఇది? అబ్బాయిలు కూడా అయితే పురుషులు మొత్తం చూద్దా పురుషులను తీసుకుని పోతావు కదా. అన్న వెన్ ఐ కాల్ దెన్ ఓన్లీ యు కమ్ అన్న. Your English is better than British. ఓకే, ఇప్పుడు దాకా నాన్ వెజ్ ఐటమ్ అమ్మా నీకు బాగా నచ్చింది? మ్యాంగో చికెన్. ఓ మ్యాంగో చికెనా? అది బాగుంది. వీళ్ళు ఈ జాతర వాళ్ళు ఏంటంటే సీజన్ స్పెషాలిటీ తిరుగుతూ ఉంటారు. అబ్బా తందూరి. తందూరి తందూరి చికెన్. తందూరి చికెన్. తందూరి చికెన్. అమ్మా నీకు వెజ్ లో నచ్చింది? మష్రూమ్ ఇస్ క్రేజీ. ఇక్కడికి వచ్చి వెజ్ లో బాగా తినేది ముద్దపప్పు, ఆవకాయ చెప్పుకున్నారు, గోంగూర పులావ్ అలాంగ్ విత్ రాగి ముద్ద. మే 22వ తారీఖు తప్పనిసరిగా మీరు అందరూ చూడాలి సినిమా May 22nd in theaters. తప్పకుండా చూడండి. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. సూపర్ ఎక్సైటెడ్. బేసిక్ గా ఒక హీరోయిన్ వస్తేనే ఊపాడదు, తట్టు ముగ్గురు వచ్చారు. ఈ రోజు ఎక్కడున్నా అంటే మన జాతరలో ముగ్గురు హీరోయిన్తో జాతర చేయడానికి వచ్చేసాం. వీళ్ళు రీసెంట్ గా పురుషవాహిన సినిమా రిలీజ్ అవుతుంది మన మే 22 కదమ్మా? ఏమన్నా నెసవిద్యుడే ఇచ్చిన లేదండి. పైన ఎక్కి దిగి వెళ్ళిపోతుంది. హైట్ వేరుగా అనుకోకుండా ఉంచున్నాం. అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. ఈ రోజు అబ్బాయిలు ఎవరు లేరు, అమ్మాయిలతో మామూలుగా ఉండదు. వెజ్ వెజ్ నువ్వు వెజ్జా? మీ ఆల్సో వెజ్ జస్ట్ ఫర్ యూ. నీ కంపెనీ ఉండాలి. నువ్వు నాన్ వెజ్ అమ్మా? నాన్ వెజ్. అరే ఎట్లా తింటారమ్మా నాన్ వెజ్? అమ్మాయి నాన్ వెజ్ తింటారు. నేను ప్యూర్ వెజిటేరియన్, మా వాళ్ళందరికీ తెలుసు. ఈ రోజు ఐ విల్ ఈట్ వెజ్ ఓన్లీ ఫర్ యూ. హాస్ని తేజ. ఓ హాస్ని సుధీర్ గారు. హాస్ని సుధీర్ గారితో కలిసి రాయొచ్చా రాయకూడదమ్మా? మీ పేరేంటి? మేడం మిమ్మల్ని నేను అక్కడ చూసా. ఎక్కడ? అక్కడెక్కడ చూస్తున్నా, అన్ని చూస్తున్నా. అంటే సినిమా అంతా మీరు చూసారుగా, వీడియోస్ అదే అదే అంటే మేము లేవని మేము రావని చెప్పేసి అడిగితే అందరికి అన్న ఓన్లీ అమ్మాయిలతో గుడ్ వీడియో అన్నారు కదన్నా, మీరు వచ్చారేంటి? సర్లే వచ్చేవాళ్ళే ఇంకా రాకూడదు. ఏం లేదు, వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉందంట, విడాకులు కావాలంటున్నారు. ప్రాబ్లమ్స్ వీళ్ళ వల్లే మాకు ప్రాబ్లమ్స్. అవునా? మాకు ప్రాబ్లమ్స్. ఆయన నువ్వేంటి ఇక్కడ? నువ్వు వీళ్ళతో పని ఏంటి? బాగుంది. రాయొచ్చా రాయకూడదా? వెళ్ళి అయిపోయినా కనుక్కుంటా. రాయొచ్చు బట్ నీకే రాసేసి ఉంటావు. సర్లే పోదాం. మన పురుష పోటీ వీటిలో వెజ్. వెజ్జేనా? చూడమ్మా వెజ్ హ్యాపీకి తీసుకోవచ్చు. మందే ఇది ఫార్మాలిటీ ఉండదు. చికెనా? చిన్నమ్మ వాడు వెజ్ అన్నాడు. పన్నీర్ నైతో పన్నీర్. అది ఓకేలే గానీ పెట్టిన కష్టాలు ఏంటో మనం తింటూ మాట్లాడుకుందాం. పద నేను చెప్తాను పద. ఒక్క నిమిషం వెళ్ళే లోపల ఇది ఒక క్లారిటీ ఒక్కసారి తినేసి చెప్తా. వెజ్ అని చెప్పాము, సాటిస్ఫై అయింది. వెజ్ అన్నా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుష దీని గురించి మాట్లాడదాం అంటే
నేను టీజర్ చూసా, ట్రైలర్ చూసా, రీసెంట్ గా సాంగ్ కూడా చూసా. వైఫ్ వైఫ్ అంటే ఒకసారి లింక్ అనుకో. వైఫ్ అంటే లైఫ్ లాంగ్ హెల్. లైఫ్ లాంగ్ హెల్. లైఫ్ లాంగ్ హెల్లా? కాదు ఇదేందో వీళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల వీళ్ళు భలే చదువుతున్నారు. డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే చేయడం వల్ల మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? అది అందరు ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ గారు ఎక్స్పీరియన్స్ స్క్రిప్ట్ మీద పెట్టారు, మీ ఎక్స్పీరియన్స్ స్క్రీన్ మీద పెట్టారు. అమ్మా రీసెంట్ గా కూడా చూసానన్నా, ఈ పేరు పవన్ కళ్యాణ్ గారు కదా, ఐ మీన్ మీ నాన్న కూడా రీసెంట్ గా దాంట్లో చెప్పారు. అదేంటి ఒకసారి నాకు మళ్ళీ చెప్పరా? అంటే అది నాన్నగారు గోకులం సీత సినిమా చూసి, గోకులంలో ఆ సినిమా చూసి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అయిపోయారు అనమాట. అప్పటి నుంచి అప్పటికి నేను పుట్టలేదు. నాకు ఈసారి ఎలాగైనా అబ్బాయి పుడతాడు, పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకుందాం ఫిక్స్ అయిపోయాడు. అంటే అప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక స్థాయికి వెళ్తానని నేను నమ్మి అప్పుడే ఫిక్స్ అయిపోయి నేను పెట్టాను అనమాట. తమ్ముడు మూవీ టైంలో పుట్టాను నేను. తమ్ముడు టైంలో పుట్టారు, పవన్ కళ్యాణ్ పేరు పెట్టారు. అలానే బొమ్మరిల్లు సినిమా వచ్చింది కదా, అప్పుడే నేను పుట్టాను, అప్పుడు నా పేరు హాసిని పెట్టారు. బొమ్మరిల్లు ఈ మధ్య వచ్చింది కదా. విశాఖపట్నం నుంచి వచ్చాను కదా, అందుకు విశాఖ. ఏంటి మీది పేరు? నాది టేస్టీ అమ్మ, తినాలందరూ టేస్టీ అని చెప్పి వేరే అమ్మమ్మ ముంబై. మరి తెలుగు ఎంత బాగా అలా నేర్చుకున్నా. హాసినిగా పుట్టితే తెలుగు నేర్చుకోవాలి కదా ఫస్ట్. అలా ప్రాపర్ ఎక్కడన్నా మీది? గుంటూరు అన్న. మనూరే, మన తెనాలి. మనూరే అబ్బా, విజయవాడ. మరి తెలంగాణ యాస వస్తుంది. కొత్త పెరిగింది కదా తెలంగాణ. వైజాగ్. గుంటూరు, తెనాలి, విజయవాడ ఇక్కడే ఉన్నా. అన్న మీరు ఇది ఫస్ట్ మూవీయా? అవునన్నా. దీనికి ముందు యాక్టింగ్ క్లాస్ లో ఏమన్నా? వైజాగ్ లో సత్యానంద్ గారు ఉన్నారు కదా, ఆ సార్ దగ్గర నేర్చుకున్నాను. యాక్టింగ్ నేర్చుకుంటే అందుకే రావట్లేదే ఉన్నారు చాలా మంది. బేసిక్ యాక్టింగ్ క్లాస్ ఏం చదువుతారన్నా? అంటే యాక్టింగ్ క్లాస్ లో ఏంటంటే అన్న, ఫస్ట్ మనలో ఉన్న అది అంటే మనం ఎంత నేర్చుకుంటాం, ఎలా నేర్చుకుంటాం అనేది మనకి ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. సో అందులో మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగిన ప్రతి క్యారెక్టర్ని చేయిస్తారు అక్కడ. దానికంటే ముందు మనం అసలు బయటకు వచ్చి ఏదైనా ట్రై చేసే ముందు వీళ్ళు ఆ భయాన్ని అయితే పోగొడతారు, మనలో ఉన్న భయాన్ని, ఆ కెమెరా ఫియర్ని కానీ, అసలు నేను మాట్లాడగలనా, నేను చేయగలనా అనేదాన్ని పోగొడతారు అన్న. మేడం మీరు నేర్చుకున్నారు యాక్టింగ్ క్లాస్? మనం నేర్చుకోవాలి కానీ యాక్టింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీది? నాదా 12th తర్వాత ఇంకా ఆపేస్తాను. సూపర్ అన్న. అన్న మీది? బీటెక్. డిగ్రీ చదువుతున్నా. చదువుతున్నారు ఇంకా? చదువుకోక సినిమా ఏం పని కదా ఇంట్లో చదువుతూనే ఉంది. సినిమా చదువు పోయి చదువుకోండి ఫస్ట్, ఇంజనీరింగ్ అయింది. అయిపోయిందా? అయిపోయినాక రండి చదువుకునే పిల్లలు సినిమాలు చూడండి, సినిమా చేయకండి. మీరేం చదువుకున్నారండి? నేను ఏదో చిన్నగా ఎంటెక్ చేసుకున్నాను. చిన్నగా కాబట్టి పెద్ద చదవలేదు దాంట్లో ఎంటెక్ అని. ఇక్కడే సినిమా మీ ఫ్రెండ్స్ అందరూ పోతారా? గర్ల్స్ కాలేజ్ కదా ఇది? అబ్బాయిలు కూడా అయితే పురుషులు మొత్తం పురుషులతో. మీలో బాగా వంట ఎవరు చేస్తారు? అసలు వీళ్ళు అడగకుండా అంత కాన్ఫిడెంట్ చేయెత్తేసేయండి నువ్వు. అదే చేసుకుని అదే తింటదని. ఒక్క నిమిషం. మరి ఏ రోజు సెట్స్ లో చెప్పలేదన్నా? ఈసారి చెప్పుకుంటే ఉండేసి తెచ్చేవాల్సిందిగా. అవునన్నా. ఇప్పుడు మా కోసం ఇప్పుడు లైక్ ఒక రోజు బీటీవీ గణేష్ గారు నన్ను అడిగారు, బాబు ఏం తింటావు బాబు అని అడిగారు. నేను ఏ ఫుడ్ అయినా పర్లేదు ఆయన అడిగారు ప్రాన్స్ తింటామంటే తింటాను సార్ అని చెప్పాను. ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి కుక్ చేసి మరీ తీసుకొచ్చాడు సెట్ లో. ఇలాంటివి జరుగుతాయి కదా. చెప్పలేదు కదా మీరు ఇలా చెప్తారని. అంటే ఆ రోజు మీకు లేదు షూట్, మాకే ఒకటే ఉంది. అడిగితే మళ్ళీ ఎక్కడ ఏది బాగుంటుందో చెప్పమ్మా. నేను మహారాష్ట్ర నుండి వచ్చాను కదా, సో మహారాష్ట్రన్ ఫుడ్ పూరన్ పోలి అంటే బొబ్బట్లు పూరి ఉంటుంది. మీరేం వండుతారన్నా? రైస్ కుక్కర్స్, ఛాన్స్ అని లైక్ డైట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. డైట్ ఫుడ్ అంటే లైక్ గ్రిల్ చికెన్ కానీ మసాలా పూసి వేయటమే ముగ్గురు మీద అదే జస్ట్
అది మసాలా ఏం లేకుండా స్పైసెస్ ఏం లేకుండా ఓన్లీ దాని కలుపుతో బొగ్గుల మీద అంతే. మ్యాగీ తను మ్యాగీ చేస్తారు మ్యాగీ, ఆమ్లెట్. చికెన్ కర్రీ తినడానికి ఓ ఆ రోజు స్నాప్ లో పెట్టి చికెన్ కర్రీ అతని పేరు. నేను ఇంకా ఏదో అనుకున్నాను అది. మనం దూరమా బాగా తింటా. తెప్పిస్తా వెళ్ళిందా? ఈయనేది ఇక. పెళ్ళయిందా అని మీరు ఎస్ చెప్తే సొల్యూషన్స్ ఇస్తాడు ఇప్పుడు అక్కడ. కాలేదు, చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకన్నా చెప్పండి చేసుకోవాలా లేదా ఒక నిమిషం ఇలా మాడడం ఏందన్నది హైదరాబాద్ ఏసై భలే ఉంది చూడటానికి. మీరు ఎప్పుడైనా డైట్ చేశారా అండి? ఎప్పుడైనా ఒక్కసారి? ఈరోజు చేస్తున్నాను కదా రోజు డైట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రతి రోజు నాకు డైటే అనుకోండి. తగ్గుతాను నావే కదా ఆ రోజు ఓపడమే మామూలుగా ఉంటాం ఓపెన్ అనుకుంటున్నా. ఈ సినిమాలో మీకు బాగా అంటే షూట్ చేసేటప్పుడు కానీ ఏదన్నా సీన్ పర్టికులర్ గా ఈ సీన్ భలే అనిపించింది, తలుచుకోగానే బాగా నవ్వు వస్తుంది నాకు అనిపించిన సీన్. కోర్ట్ సీన్ ఒకటి ఉంటుందన్న. ఆ కోట మాది జడ్జి లైక్ కోర్టులో లైక్ జడ్జి రూమ్ ఒక సీన్ ఉంటుంది. అది షూట్ చేసేటప్పుడు మాత్రం నాకు తెలిసి ఒక 20 minutes దాకా నవ్వుకుని ఉంటా ఆపుకున్నా. అది సినిమాలో ఉంటుందా మీరు బయట నవ్వుకున్నారా? లేదు, ఉంటుంది. అమ్మా సుధీర్ అంటే మావయ్య పేరా? లేదు మా డాడీ పేరు. కలిపేశారు. మన సుధీర్ మావయ్య అన్న. ఇప్పుడు హాసిని తేజ కదా. ముంబైలో ఉన్నారా మావయ్య? సినిమా రిలీజ్ ఇచ్చారు. మామయ్య టికెట్లు వేయాలంట, రావాలంట. తిరగొచ్చా మావయ్యకి? అక్కడే ఉండ మళ్ళీ మాట్లాడలేదు చెప్పా కదా ఫోన్ లో కూడా మాట్లాడేసుకున్నాను. ఓకేనానమ్మా, దీంట్లో ఏదన్నా సీను ఇబ్బంది నిన్ను హీరో గారు కానీ ఇంకెవరైనా ఇబ్బంది పెట్టిన సీన్లు ఏమన్నా ఇబ్బంది పెట్టింటే అది చేయడానికి రిపీటెడ్ టేక్స్ కానీ కొంచెం లేదు. ఈ మొత్తం ఫిల్మ్ లో ఇబ్బంది మేమే పెట్టాం తప్ప అది మాకు తెలుసులే, కానీ పొరపాటున ఏమన్నా మీరు పడ్డారేమోనండి. లేదు ఏ సీన్ అలా ఏం లేదు. మెమరబుల్ సీన్ మేం కోర్టులో లేదు, తను పడిపోయిన తర్వాత నవ్వుకున్నాం. ఎలా పడిపోతే పడిపోయిన తర్వాత మొత్తం మా చేతుల మీద హోల్డ్ చేయలేకపోయాం మేము. సో ఆ సీన్ కొంచెం మెమరబుల్. మెమరబుల్ సీనా ఇంటర్వెల్ సీన్. అన్న వెన్ ఐ కాల్ దెన్ ఓన్లీ యు కమ్ అన్న. యువర్ ఇంగ్లీష్ ఇస్ బెటర్ దెన్ బ్రిటిష్. అప్పుడప్పుడు చదువుకుంది గుర్తొస్తా ఉంటాను కాబట్టి మాట్లాడుతూ ఉంటాను. అమ్మ విషగా సినిమాలు కూడా అదే కాదు మాట్లాడుతూ నీకు బెస్ట్ సీన్ అంటే ఈ సినిమాలో. అవును, మీ కాంబినేషన్ సత్వీర్ అన్న కసిరెడ్డి. ఆయనతో ఏదన్నా మెమరబుల్, ఆయనతో ఏమన్నా మెమరీ అంటారా? యాక్షన్ సీక్వెన్స్ ఉంటది అతనికి. చూసా కిందేసి తొక్కుతావు కదా, కిందేసి తొక్కేది, గాల్లో ఎగిరెగిరి కొట్టేది, తన్నేది. దూరం ఉండే బెటర్ నాకు. అమ్మ పక్కన ఉండే తేడా వచ్చి తేడా అయిపోయింది అది. నెక్స్ట్ మేడం ఇది అయిపోయింది. కాసేపు సినిమా గురించి మాట్లాడుతున్నాము, ఫుడ్ గురించి ఓకే మాట్లాడుతున్నాం, కానీ అదే పర్సన్స్ మాట్లాడుతున్నాం. ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. చదువు తప్ప నాకు అన్ని ఇంట్రెస్ట్. సార్ నీతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లో చూస్తున్నాడేమో అక్కడక్కడ కూర్చొని. ఇక్కడెక్కడ కూర్చొని చూస్తున్నాడా అంటే అటు అటు ఎక్కడో ఎక్కడో కూర్చొని చూస్తున్నాడు. పర్లేదు. అమ్మయ్య వదిలేసారని బాధతో చూస్తున్నాడా? చూస్తున్నా ఆప్షన్స్. అయ్యో అనవసరంగా వదిలేసా అనే సంతోషంతో చూస్తున్నాడా? అనవసరంగా వదిలేసానే అని చూస్తూ ఉంటాడు. ఏ క్లాస్ ఎప్పుడు ఎవరో పేర్లు నాకే అవసరం లేదే కానీ అవన్నీ ఇంకెందుకు, ఇంక పేర్లు ఆడకూడదు. పేరు కూడా చెప్పేస్తావా? లేదు, పేరు వద్దు. పేరు నాకు వద్దు. మరి ఏం కావాలి? ఇప్పుడు క్లాసు ఈరు సంథింగ్ అట్లాగా. నువ్వేం చదువుతున్నప్పుడు అవన్నీ చెప్పేస్తే తెలిసిపోతుంది. నువ్వేం చదువుతున్నావు తెలుగు తెలిసి ఇట్లా ఇంజనీరింగ్ టైంలో ఇంజనీరింగ్ 10 years బ్యాక్ మనం ఒకటి కాదు ఎంత మా ఇంజనీరింగ్ అంటే నా ఇంజనీరింగ్ టైంలో. ఏ మమ్మీ డాడీ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు అక్కడ. లేదు
ఉంటారు కదా ఏదో స్కూల్ కాలేజ్ చిన్నగా నారాయణలో చదివాం మేము. అలాంటి చేస్తే చదివితే చదువు అయిపోయినా బయటికి రావా? గర్ల్స్ క్యాంపస్ అది కూడా లేదు, బాయ్స్ క్యాంపస్. మరి బ్రదర్ అని పిలవాలి. కూర్చో ఇది చెప్పాక చెప్పున్నా మనోడు చెప్పచ్చు నా ఫస్ట్ నా సెకండ్ నా తాడా ఏం చదువుతావు చెప్పు. అనుకున్నా అడిదిరి గిడిదిరి నా దగ్గరికి వస్తావు అనుకున్నా, చెప్పన్నా. ఏం లేవన్నా. తీసి మిగిలిపోయాడు ఏమిటో చెప్పన్నా, వాడు చెబుతావు కదా ఏదో ఒకటి. ఎవరు లేరన్నా. ఏ ఊరికా నువ్వు పురుష సినిమా తీసి ఎవరు లేరంటావేంటి? సినిమాని ఎంత ట్రై చేసావు ఈ అమ్మాయికి? ఆ అమ్మాయి అంటే కళ్యాణ్ ఆ స్టోరీ చెప్పు, నీ లవ్ స్టోరీ. నాలో స్టోరీ. ఇంకోటి ఆల్రెడీ రెండు కాదు, 3-4 ఉన్నాయి. చెప్పాలే కానీ ఇంట్రెస్టింగ్ ఒకటి చెప్పన్నా. మాదన్నీ దేశాలు దాటి ఉంటాయి అన్న. దేశాలు దాటిన ప్రేమ కదా. అది ఏం లేవన్నా. అంటే అంతా అబ్బాయిలతో తిరగడం ఎక్కువైపోయింది. అబ్బాయి లవ్ స్టోరీ ఉందా? అబ్బాయిలు లవ్ స్టోరీ లేదు, అబ్బాయిలతో తిరగడం ఎక్కువైపోయింది బాగా. అబ్బాయిలతో తిరిగితే మాత్రం ఏమైందన్నా? అబ్బాయిలు ఎవరి కోసం తిరుగుతారు? అమ్మాయిల కోసమే కాబట్టి అంటే ఏం లేదన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఎవరైనా క్రష్ని ఎవరైనా పెట్టుకున్నాం అనుకున్నా, వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి మనం పద్ధతిగా ఉండాల్సి వస్తుంది. సో ఎవరైనా లెక్చరర్స్ ఏమైనా తిడుతున్నా కానీ అరే వాళ్ళు చూస్తున్నారని ఫీల్ ఉంటుంది. అదే క్లాస్లో ఎవరు లేకపోతే విచ్చలడిగా తిట్టించుకోవచ్చు. అలా ఫీల్ అయ్యే వాళ్ళ కనిపించావు నువ్వు అసలు జనం మనలో మన మాట అలా కనిపించేది నాకేమి. కొంచెం ఎక్కువ ఎవరు చూడలేదేమో. బంక్ కొట్టి ఈ స్టైల్లోనే ఉంటాం. సరే ఇప్పుడు మా సుధీర్ పాప బా లాస్ట్ క్రష్. లాస్ట్ క్లాస్ నా పేరు చెప్పేసింది. అదే లాస్ట్ బిఫోర్ క్లాస్. చిన్నప్పుడు చెప్పనా? లేదు లాస్ట్ బిఫోర్. చిన్నప్పుడు ఆన్సర్ రెడీ. తేజ అని పేరు చెప్పా పర్లేదు. లాస్ట్ బిఫోర్ అన్న. లాస్ట్ పేరు చెప్పొద్దు కదా. పేరు వద్దు, చిచ్చి పేరు నాకు పొరపాటు కూడా. ఉండే ఒక 3 years back. 3 years నుంచి ఎంటీ. ఆ, థ్యాంక్ యూ సుధీర్ అంటే చూసుకున్నాం. పురుష 22 చెప్పేస్తాను నేను. సరే ఫస్ట్ చెప్పలే మనకి ఎందుకు ఇవన్నీ లాస్ట్ ఫస్ట్ 7th standard లో క్రష్. అంతే అన్నది. క్రష్ అది ఎప్పుడో గతం గత. పెద్ద ఏం పెద్ద స్టోరీ గుర్తులేదు. స్టోరీ సరే గుర్తున్న స్టోరీ చెప్పు. అబ్బా అదే పర్లేదు, అది వదిలేసాం కదా మీకు. గుర్తు చేసుకునేంత గొప్పగా ఉండదేమో. నేను ఒకసారి ఊరిని ఎలా తెలుసుకున్నాను. ఎందుకు సార్ అయిపోయిన గాయాన్ని మళ్ళీ మళ్ళీ అన్నీ ఓకే కానీ మీది గుడ్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్. గుర్తు చెప్పలే బ్యాడ్ ఎందుకు? ఏం ఉండదు. వద్దులే కూర్చో, ఇబ్బంది పడవు అక్కడ. నువ్వు ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పడవచ్చు. మరీ ఇబ్బంది పెట్టేస్తారు. బ్యాడ్ చెప్పు అన్నీ ఉంటుంది. సరే ఓకే బా, ఫస్ట్ లో ఇంకా ఇబ్బంది పెట్టలేదు. ఇంకా నో పర్సనల్. మీరు చెప్పండి ఫస్ట్. మీరు చెప్పండి. 300 వీడియోలు చూస్తున్నారు అలా అందరికీ తెలుసు. మళ్ళీ కొత్తగా చెప్పేది మా కొత్తగా చెప్పండి. 6th క్లాస్ లో ఏమైంది అంటే 6th క్లాస్? మీరే నీ ముందే అంటూ ఇప్పుడు దాకా తిన్నా మీకు ఇప్పుడు నాన్ వెజ్. సింగిల్ ఉన్నారా? ఇప్పుడు దాకా సింగిల్ ఉన్నారా 600 నుండి? ఫస్ట్ క్లాస్ చెప్పా. ప్రెసెంట్ అయితే సుధీరే. ఓకే ఇప్పుడు దాకా తిన్నా నాన్ వెజ్ ఐటమ్. అమ్మా నీకు బాగా నచ్చింది? మ్యాంగో చికెన్. ఓ మ్యాంగో చికెనా? అది బాగుంది, కొత్తగా ఉంది. మ్యాంగో చికెన్ కొత్తగా. మరి వీళ్ళు ఈ జాతర వాళ్ళు ఏంటంటే సీజన్ ఒక స్పెషాలిటీ తిరుగుతూ ఉంటారు. మ్యాంగో చికెన్ అన్న, మ్యాంగో చికెన్ ఇప్పుడు కొత్తగా పెట్టిందా? బాగుంది. ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం మ్యాంగో చికెన్ ట్రై చేయండి. అబ్బా తందూరి. తందూరి తందూరి చికెన్ సూపర్ అన్న. నీకు తందూరి చికెన్. తందూరి చికెన్ ఈ నాటుకోడి విత్ రాగి సంగటి ఇంకా ట్రై చేయలేదా? వెళ్ళిపో నెక్స్ట్ దానికి. అమ్మ నీకు వెజ్ లో నచ్చింది? మష్రూమ్ ఇస్ క్రేజీ. నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చి వెజ్ లో బాగా తినేది ముద్దపప్పు, ఆవకాయ చెప్పుకున్నారు, గోంగూర పులావ్ అలాంగ్ విత్ రాగి ముద్ద, ఏంటన్నా పేరు వంకాయ, గుత్తొంకాయ. ఇన్ని ఐటమ్స్ మధ్య మర్చిపోయా. అక్కడ ఇక్కడ అంతమందిని చూసేవాడికి అర్థం కాదు. దానండి నెక్స్ట్ ఇంకా నో మోర్ పర్సనల్స్ అన్న, ఓన్లీ ప్రొఫెషనల్ క్వశ్చన్స్. ఫస్ట్ కిస్. అది ప్రొఫెషనల్. సినిమాలో ఫస్ట్ కిస్. నువ్వేమైనా పర్సనల్గా చెప్పలేదుంటే చెప్పు, నేనేమో అనుకోను. సినిమాలో చిచ్చి సినిమాలు మనకి సినిమాలు చూస్తాం కానీ చెప్పే. నా లవ్ స్టోరీలో లేకపోతే ఫస్ట్ కిస్ లవ్ కిస్ కి సంబంధం ఉందా? ఏమ్మా సుధీర్? లేదా నెక్స్ట్ ఆమె చెప్పి లేదంట. అస్సలు లేదు, అస్సలు లేదు.
మా అమ్మ పెట్టింది, పుట్టకాలే మా నాన్న ఎత్తుకొని ముద్దాడాడు, ఇవన్నీ కాకుండా మీరే ఇస్తున్నట్టుంది ఐడియాలు అలా చెప్పమని. అదే కదా అవి కాకుండా అన్న నాకు ఇంకా తట్టలేదు అన్నది ఇప్పుడు చెప్తాది. అవి కాకుండా చెప్పు చెప్పులే కాలేజ్ ఏం లేదు. అక్క చూస్తుంది, నాన్న చూస్తున్నారు. నాకు ఏం లేదు, ఏదో చెప్పాలని కానీ చెప్తున్నా అంతే. మంచి రోజులు ఉంటాడు ఇంట్లో. అమ్మ రాయచ్చా? ఇంకా రాయలేదా? ఇంకా రాయలే ఇంకా దుర్గా వాళ్ళు మన మమ్మీ ఉంది, మమ్మీ ఉంది. మమ్మీ డాడీ ఉన్నారు ఇక్కడ. ఏం చెప్పలేదు, ఏం చెప్పినా నిజంగా లేరు. నేను చెప్పాక లేంది అలా చెప్పడమే. నేను లవ్ గురించి మాట్లాడా, అలా లవ్ గురించి అని మాట్లాడింది. కిస్ గురించి పెట్టింది కదా, పెట్టావుగా? సినిమాలో పెట్టింది కదా. మీ ఆయనకి పెట్టావుగా? చూశారు కదా. ఏదైనా ఓకే నాకు. ప్రొఫెషనల్ మీరు అందరినీ పర్సనల్ గా ప్రశ్నలు అడిగా, ఆయన పర్సనల్ పోయాడు. అవును అన్న, అది ప్రొఫెషనలే. అవును కాలేజ్ లోనే కదా, కాలేజ్ లో నేనేం చెప్పింది. ఓ ఈ మధ్య అలా అనుకుంటున్నారా? సినిమాలోనే కాలేజ్ లో కాలేజీలో ప్రొఫెసర్ అని వాళ్ళు ప్రొఫెషన్ ప్రొఫెషన్ కాలేజీలో ప్రొఫెసర్ ఏమో. లేదు, లేదు. నెక్స్ట్ మా విశాఖపట్నం, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ అని చెప్తారు. వైజాగ్ ఏ అప్పుడు ఇంజనీరింగ్ అలా అవ్వ కదా, ఎప్పుడు ఇయర్ చెప్పాలా? నాకెందుకు హీరో ఇంజనీరింగ్ బీటెక్ అనో ఎంటెక్ అనో లేకపోతే స్కూల్ అనో 7th అనో 6th అనో అట్ట ఇంజనీరింగ్. ఇంకా టైము డేటు మంత్ చెప్పి పేరు చెప్పి అడ్రస్ పెట్టి వెళ్తా వెనక్కి టైం కావాలి. అట్టుండు కాలేజ్ లోనే భయపడిద్ది ఏంటి? అంటే మీరు కదా, మీరు అడుగుతున్నారు. అంటే నేను చెప్పాను కదా, ఏం చాలా లేదు. బ్రాడ్ మైండ్ అబ్బా, ఐఎమ్ సో బ్రాడ్ మైండ్. అన్న మీ ఫస్ట్ కిస్ ఇవ్వన్నా సిగ్గుపడతాడు. నీ ఫస్ట్ కి ఇస్తా. 6th లో లవ్ అంటే నా లబ్బుతో ఏంటి, లబ్బు సంబంధం ఏంటి? అదే చెబుతున్నా, 6th లో నాకు పుట్టింది, వాళ్ళకి పుట్ల 10th లో కుదిరింది. 10th లో 10th లో ఇప్పుడు నాకు సిగ్గాకుండా అమ్మ నీ అవలా అయిపోయిందా? చెప్పు. బిర్యానీ. నల్లి కోస అన్న, నల్లి కోస పెట్టి అమ్మకి. ఎన్ని ఐటమ్స్ తిన్నా ఈ సమ్మర్లో. ఆ ముద్దపప్పు, కొత్త ఆవకాయ, ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. నీకు పెట్టిస్తాను, ఇబ్బంది వావ్ యమ్మీ. ఎలా పెట్టేసి పాపడమ్మా సూపర్ ఉంది. నెక్స్ట్ టైం మీ జాతరకు వచ్చినప్పుడు మిస్ చేయకుండా గొప్ప ట్రై చేయండి అన్న. ఇప్పుడు దాకా నేను ఐటమ్స్ ఉన్నా కదా, బేసిక్గా మీ వీటిలో స్పైసీ అనిపించిన ఐటమ్ ఏంటి? అదేనా పచ్చిమిర్చి అలాంటి స్పైసీ క్యారెక్టర్ సినిమాలో ఏంటి ఐటమ్స్ ఐటమ్స్ ఏంటి? ఐటమ్ సాంగ్ ఐటమ్స్ గాబి ఏం చేశారు బాబు? దేవి దేవి అమ్మాయి తను దేవనాయక్. అనైరా అని ఫ్రమ్ ముంబై. ఫ్రమ్ ముంబై. ముంబై. ఓకే, ఏంటన్నా సాంగ్ ఒకసారి? అమ్ము అమ్ము అది నువ్వు ఉన్నావు ఐటమ్ సాంగ్? అమ్మనతో నువ్వెందుకు అమ్మ చేస్తావు? పాడు, పాట పాడు. దేవనాయకి song. పాడు కదా, పాడు. స్టార్టింగ్ లిరిక్ రాట్లవా? మనం హరిహరన్ హరిచరన్ వాయిస్ అవసరం. తన లిరిక్స్ తెలుసు, జిమ్ ఏదో ఉండదు. బాగుంటుంది సాంగ్, బాగుంటుంది, మీరు విన్నారా మీరు? లేదు, అందుకే ఇంకేమంటున్నా అన్న. దేనికే అది దేనికి అది దేవనాయకి దేవుడిచ్చిన దేనికే అవి దేవనాయకి దేవుడిచ్చిన అందం చందం దేనికి నాకు ఇవ్వకుండా ఏం చేస్తున్నావు అడుగుతున్నారు పెద్ద మనిషి. మాకెందుకు దేవనాయకి కావాలి. అందం చందం. ఏంటది? దేనికే అవి. దేనికే అవి సాంగ్ షూట్ అప్పుడు పక్కనంటే అనేలా ఉంటది, అది అది వేరు కదా. ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేసావుగా? అక్కడ అమెరికా ఉంది కాబట్టి అమ్ముతుంది.
దేనికేమో నన్ను చూసి ఏమంటావులే కానీ తనకి మూవీ మొత్తంలో ఎవరిష్టం అడగండి అమ్మాయిలు. కావాలంటే నీకు కావాలంటే నా కాన్సెప్ట్ తెలుసు, ప్రపంచం తెలియాలని నా తాపత్రయం. సరే ఎవరన్నా నీకు ఇష్టం అమ్మాయిలు? గ్యాబీ దేశం దాటి దేశం దాటిన అమ్మాయి. ఊరులు దాటి ఎవరా గ్యాబీ? ఇంకా రివీల్ అవ్వలేదు. సినిమాలో ఉంటుందా? ఉంటుంది. చెప్పి అదే రివీల్ ఈ సినిమా అయిపోయి కానీ సినిమాలో ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంది. నీతోరా ఆవిడ మన తెలుగు ఆర్టిస్టేనా? బ్రెజిల్. బ్రెజిల్ అమ్మాయి, బ్రెజిల్. ఓకే సూపర్. కంప్లీట్ చేద్దాం ఫస్ట్. మీరు ఇవన్నీ బ్లాగ్స్ చేసిన తర్వాత వీడియోస్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తే జిమ్కి వెళ్తారా ఫిట్గా ఉండడానికి? ఆ క్వశ్చన్ అంత చదువుతున్నాను. జిమ్కి వెళ్తారా మరి? ఓకే పెట్టుకుంటానికి ఫిట్ గా ఉండడం అంటే హెల్దీగా ఉండడం అండి. మీరు హెల్దీగా ఉన్నారుగా అంటే ఫిట్ గా ఉన్నట్టే. మీరు చాలా హెల్దీగా ఉన్నారు. ఈవెన్ ముగ్గురు బాగా ఉన్నారు కదా ఇప్పుడు దాకా. తనకి హెల్దీగా ఉన్న వాళ్ళు ఇష్టం అండి. నోట మీద నవ్వుకు నాకు ఏదో ఐఎమ్ హర్టింగ్ యూ నా మామూలుగా అంటే అటు నుంచి వచ్చాడు బడు మళ్ళీ అది నాలుగు ఎక్స్పోర్ట్ చేయట్లా. ఐ డూ రెస్పెక్ట్. అదే అయ్యో. మధ్యలో ఈయన ఉన్నట్టు సరే వాళ్ళ హీరో మధ్యలో వచ్చి కూర్చున్నా. నా సజెషన్ అవుతాను. చెప్పనా అలా నెక్స్ట్ ఈ సినిమా రేపు 22వ తారీఖు వస్తుంది. ఇవి ఎందుకు చూడాలి అంటే ఐ వర్క్ ఫర్ రీజన్స్ ఫర్ ఈచ్ వన్ ఫస్ట్. ఇది ఒక మంచి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అంటున్నారు. ఫుల్ కామెడీ ఉంటుంది, ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి పర్సన్ అది బాగా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, లేదా టీనేజర్స్ అయి ఉండొచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు. 2 hours ఎక్కడ బోర్ కొట్టదు. ఆ గ్యారంటీ అయితే నేను ఇస్తాను. థింకింగ్ కదా నేను అక్కడ చూస్తున్నా. చెప్పండి 2 days అటు నుంచి రమ్మంటావా? అటు నుంచి రమ్మంటావా? అట్నుండి అప్పుడు లాక్ చెప్పేవాళ్ళు ఈ చెప్పిన రీజన్స్ ఏది చెప్పండి ఇంకొద్దు సేమ్ ఈ సినిమా ఫుల్ ఫన్ ఉంటుంది, కానీ దాంతోపాటు ఎవరు టచ్ అయిన ఒక బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఉంటుంది. ట్విస్ట్ ఉంటుంది లాస్ట్లో. ఎవరు టచ్ అయింది మీరు టచ్ చేసావా? నేను టచ్ చేయలేదు, నన్ను చెడే కూర్చున్నాను. కళ్యాణ్ టచ్ చేశాడంట. అన్ని అలా ఈయన టచ్ చేసి నువ్వు టచ్ చేస్తావు మళ్ళీ. ఓకే దూరం ఇప్పుడు ఈసారి ఇటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచిగా నవ్వుకుంటారు. ఫ్యామిలీ అందరు వచ్చి చూసే సినిమా అంటే ఈ మధ్య ఎవరు ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమాలు కొంచెం తక్కువ అవుతున్నాయి కదా. సో అవుతున్నాయి కదా స్టేట్మెంట్ చేసి నాతో ఒప్పిస్తావేంటి? అంటే మనం చూస్తున్నాం కదా, అందరూ చూడొచ్చు ఈ సినిమా అయితే. అందరూ చూడొచ్చు. అందరూ అమ్మమ్మ, తాత, నానమ్మ, బాబాయ్, పిన్ని అందరూ చూడొచ్చు. అంటుంది. చూడొచ్చు కదా. ఎలాగా ఆ వర్షం కూడా చేయించు. వినపడి ఉంటుంది కదా, అలా కూడా వర్షం చేయించు. అసలు ప్రాబ్లం లేదు. అందరూ చూడొచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మాది. చిన్నపిల్లలు చూడొచ్చు, ముసలి చూడొచ్చు. మా వాడికి 3 నెలలు భరిస్తే అండి. మీకు పెళ్ళయిందా? మా వాడికంటే మా మేనల్లుడు చెప్పు 3 నెలలు తీసుకెళ్ళండి, ఎంజాయ్ చేస్తాడుగా. జైలులో వెళ్ళలేదు. మా దానికి అలౌ చేస్తారు. మేము చెప్తాం స్పెషల్ గా మీకోసం పంపించాం. అయితే మీ ఊరు పెద్ద అయిన తర్వాత నేను మనోడి కోసం ఒక స్పెషల్ షో ఇస్తాను. రీ రిలీజ్ చేయిస్తాం మనం. అప్పుడు వెళ్ళి పురుషులు నువ్వు వెళ్ళి తొట్టు పెట్టి రీక్రియేట్ చేస్తావా? మీతో రీక్రియేట్ చేస్తాను. నేను మా ఫుడ్ చేసుకుంటాం అంతే. సింపుల్ గా చెప్తాను. మా సుధీర్ అంటే మీ ఫాదర్. సుధీర్ అంటే మన సుధీరే. బావగారిని కూడా పేరు పెట్టిస్తాను అమ్మా. 2 reasons అమ్మా. మేము చెప్పలేనివి చెప్పలేనివి చెప్పాలి. ఫస్ట్ రీజన్ నేను ఉన్నా అని చెప్పు. ఫస్ట్ రీజన్ నేనున్నాను. అది నా కోసం మాత్రమే. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ వైఫ్ లైక్ ఎలా హస్బెండ్స్ కి హెరాస్ చేస్తారు, ఎలా ఫైట్ చేస్తారు, అవి అన్ని ఉన్నాయి. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు వచ్చి చూడాలి. అంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తారు కదండి, పల్లెటూళ్ళు ఎదిరింటోళ్ళు గొడవలు. ఎలా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇద్దరే కొట్లాడుకుంటారు కదా, మేము గొడవ చేసేది మొత్తం అందరు చూస్తారు కదా. సో స్పెషల్లీ దాని గురించి సో రావాలి. బేసిక్ ఎలా అంటే మనం పక్కింటోళ్ళది ఎదిరింటోళ్ళది గొడవలు చూసి బోర్ అయిపోతారు కదా. సో ఇప్పుడు కొత్తగా ఉంటది అనమాట థియేటర్కి వెళ్ళి అవన్నీ చూస్తే. అందులో గొడవలు ఉంటాయి, ఇందులో కొట్టడం ఉంటుంది. సో వచ్చి చూడాలి మీరు అందరు.
కొన్ని కొంచెం నేర్చుకుంటారు కూడా వైఫ్స్ ఎలా చేయాలి, ఎలా కొట్టాలి ఏంటి అని. కానన్నా ప్రతి హస్బెండ్ వాళ్ళ వైఫ్ వచ్చి సినిమాకి తీసుకొచ్చే చూపించాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేని బాధ ఉంటుంది కదా, అది దీంట్లో విజువల్ గా చూపించవచ్చు. ప్రతి ఒక్కరిలో మీకు కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట. మీరేదని చెప్పారు. నాకు ఎందుకు సినిమా ఏ సినిమా అయినా చూడాలని అనుకుంటున్నాను. ఒక ఆడియో పర్స్పెక్టివ్ నేను చెప్తాను. టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసినప్పుడు ఒక కొత్త ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలగాలి. స్టోరీ కానీ ఆ యొక్క టీజర్ కానీ అది ఇంట్లో 10 వందల లైన్ ఇది చూడాలి అని ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలగాలి. అలాంటి ఇంపాక్ట్ ఈ మూవీ అనేది క్రియేట్ చేసింది ఆ టీజర్ ట్రైలర్ ద్వారా. చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ట్రైలర్స్ లో వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ ట్రైలర్ అని చెప్పొచ్చు ఈ మూవీది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డేస్ వచ్చేప్పటికి 3 పిల్లల మధ్య వచ్చిన ఆ కాన్ఫ్లిక్ట్స్ మీద వచ్చిన ఏ మూవీ అయినా నెక్స్ట్ లెవెల్ హిట్ అవుతానే ఉంటుంది. తెలుగు ఆడియన్స్ బాగా రీచ్ అవుతారు దానికి. అప్పట్లో పిల్లల మధ్యలో తీసుకుంటే రీసెంట్ గా వచ్చే మన శంకర్ వర్షాలు 3 పిల్లల మధ్య కాన్ఫ్లిక్ట్ దాన్ని ఎంత ఫన్నీగా ఎంత డిఫరెంట్ స్టైల్లో చెప్పారనే దాని మీద ఆధారపడి ఉంది. ఈ 2 రీజన్స్ వల్ల నేనైతే ఆ మూవీకి వెళ్ళి చూడాలనుకుంటున్నా. అండ్ 3వ రీజన్ ఇప్పుడే యాడ్ అయింది. వీళ్ళ కాంబినేషన్ సీరియస్లీ చాలా క్రేజీగా ఉన్నారు వీళ్ళందరూ. తెలియని ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది ఈ మూవీ టీమ్ తో వీడియో చేయడం ద్వారా. ఈ పాజిటివిటీ రేపు మే 22వ తారీఖు థియేటర్స్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి పాజిటివ్ వైబ్స్ వచ్చి ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని హోల్ హార్టెడ్ గా విష్ చేస్తున్నారు. విష్ యు ఆల్ గుడ్ లక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. తెలుసు మీకు ఫుడ్ నచ్చే ఉంటుంది చాలా. అంటే 3వ రీజన్ ఏదో నా గురించి చెప్తారనుకుంటే మీరు చెప్పాను ఇక్కడ నువ్వు వెళ్ళేటప్పుడు అమెరికా అవసరం వెళ్ళారు బాబు ఇంట్లో వీడియో మీకెందుకు ఇచ్చిందండి? మీకెందుకు ఇచ్చింది? అంతే తీసుకుందామనే చేసేటప్పుడు వీడియో అలా అనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళడం చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా హ్యాపీ. ఎప్పుడు యూట్యూబ్ లో చూసి అనుకుంటాం కానీ బట్ లైవ్ లో కలిసి మీతో తినడం అనేది చాలా హ్యాపీ. నాకు సుమా గారితో ఎప్పుడు ఇష్టం చేయడం. మీ వీడియోస్ చూసిన తర్వాత నేను కూడా మూవీ రిలీజ్ కి ఒకసారి మీతో ఇలా చెయ్యాలి అని ఉండదు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ మీకు రాగానే చెప్పాలి, లైక్ మీ వీడియోస్ చూస్తుంటాను, అన్ని వీడియోస్ చూస్తుంటాను నేను. సూపర్, చాలా బాగుంది. యాక్చువల్లీ రోజు ఈ ప్రమోషన్స్ టైంలో టెన్షన్ గా హడాడుగా అన్నం తినేస్తున్నాం. ఇప్పుడు చక్కగా నవ్వుకుంటూ. నిజంగా టెన్షన్ ఉందా? నిజంగా అంటే ఎంత టెన్షన్ అంతా మమ్మీ డాడీ తీసుకుంటారు కదా. అవునవును, ప్రమోషన్స్ లో బాగా టెన్షన్ పడుతున్నాడు ఆ మనిషి. మరి రోజు వచ్చేసి రీల్స్ కంటెంట్ చేసేసి టెన్షన్ పడిపోయి టెన్షన్ పడుతున్నారు నిజంగా. చాలా మంది నేను కూడా యూట్యూబ్ లో చూసేదాన్ని. నేను పాకిస్తాన్ లో ఉంటున్నా, అక్కడ కూడా వచ్చింది. అవును, నేను కూడా యూట్యూబ్ లో చూసాను ఫస్ట్ టైం మీకు మీట్. చాలా హ్యాపీగా ఉంది. లేదు నిజంగా తెలుగు ఇంత చక్కగా నేర్చుకొని మాట్లాడుతున్నాం మేము అందరితో, ఇక్కడే కలిసి అందరితో. జోష్ ఇదే చూస్తూ ఇదే పాజిటివ్ వైబ్స్ ఇదే పాజిటివ్ యాటిట్యూడ్ మే 22వ తారీఖు తప్పనిసరిగా మీరు అందరూ చూడాలి సినిమా. మే 22nd in theaters. తప్పకుండా చూడండి. బాయ్.